శీతాకాలం కోసం ఇంట్లో తయారు చేసిన ఈ 10 పండ్ల ఫేస్ ప్యాక్లు మీ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. చలికాలం చల్లటి గాలులు, భోగి మంటలు మరియు వెచ్చని బట్టలు కంటే ఎక్కువ. మీరు నారింజ, ఆపిల్, దానిమ్మ, కివి, అరటి, జామ మరియు ద్రాక్ష వంటి అనేక రంగుల పండ్లను కలిగి ఉండే సీజన్ కూడా ఇది. వాటిని తినడం వల్ల మీ శరీరానికి చాలా అవసరమైన పోషకాలు అందుతాయి. మీరు వాటిలో కొన్నింటిని మీ చర్మానికి కూడా ఉపయోగించుకోవచ్చు. శీతాకాలపు పండ్లతో చేసిన ఫేస్ ప్యాక్లు మెరిసే మరియు ఆరోగ్యకరమైన చర్మానికి గ్రేట్గా సహాయపడతాయి. శీతాకాలం కోసం మీరు ఇంట్లోనే తయారు చేసుకోగలిగే కొన్ని ఫ్రూట్ ఫేస్ ప్యాక్లను తెలుసుకోవడానికి చదవండి. ఫేస్ ప్యాక్ అంటే ఏమిటి? ఫేస్ ప్యాక్ అనేది మీ చర్మానికి మేలు చేసే పదార్థాలతో తయారు చేయబడిన మందపాటి పేస్ట్ లేదా జెల్. ఇది నేరుగా ముఖం మీద అప్లై చేసి 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచితే మీ చర్మం అన్ని పోషణను పొందవచ్చు. మీరు స్టోర్ నుండి కొనుగోలు చేసిన ఫేస్ ప్యాక్లను ఉపయోగించినా లేదా ఇంట్లో తయారు చేసినా అవి వివిధ చర్మ సమస్యలను ఎదుర్కోగలవు. చర్మం పొడిబారడం నుండి మొటిమల వరకు టాన్ స్కిన్ వరకు ఫేస్ ప్యాక్లు అనేక చర్మ సమస్యల నుండి బయటపడటానికి సహాయపడతాయి. చలికాలం కోసం ఉత్తమమైన ఫ్రూట్ ఫేస్ ప్యాక్లు ఏవి? మీ ముఖానికి ఫ్రూట్ ప్యాక్లు మీ చర్మానికి విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్లను అందించగలవని అందం నిపుణుడు చెప్పారు. శీతాకాలపు పండ్లను ఉపయోగించి మీరు ఫేస్ ప్యాక్లను ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ ఉంది. 1. ఆరెంజ్ ఫేస్ ప్యాక్. విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఆరెంజ్, హైపర్ పిగ్మెంటేషన్తో సహా వృద్ధాప్య సంకేతాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫేస్ ప్యాక్ చేయడానికి పెరుగుతో నారింజ తొక్కల పొడిని కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. 2. యాపిల్ ఫేస్ ప్యాక్. యాపిల్స్ ఎక్స్ఫోలియంట్గా పనిచేస్తాయి, మీ చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి మరియు మొటిమలను తగ్గించడంలో సహాయపడవచ్చు. మీ చర్మం దాని మంచితనాన్ని గ్రహిస్తుందని నిర్ధారించుకోవడానికి ఒక యాపిల్ను తురుము, తేనెతో మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించండి అని నిపుణులు అంటున్నారు. చివరగా 20 నిమిషాల తర్వాత కడగాలి. 3. దానిమ్మ ఫేస్ ప్యాక్. దానిమ్మ హైడ్రేషన్ యొక్క సహజ మూలం మరియు వృద్ధాప్య సంకేతాలతో పోరాడటానికి సహాయపడుతుంది. దానిమ్మ గింజలను 1 టీ స్పూన్ బేసన్, పప్పు పిండి తో కలపండి. దానిని మీ ముఖానికి అప్లై చేసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోండి. 4. కివి ఫేస్ ప్యాక్. కివి చర్మపు రంగును సమం చేస్తుంది మరియు మీ చర్మాన్ని తేమ చేస్తుంది. కివీని మెత్తగా చేసి అలోవెరా జెల్తో కలపండి. దీన్ని అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. 5. అరటిపండు ఫేస్ ప్యాక్. పొడి చర్మం ఉన్నవారికి అరటిపండు చాలా మంచిది, ఎందుకంటే ఈ పండు మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. పండిన అరటిపండును మెత్తగా చేసి అందులో తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. 6. జామ ఫేస్ ప్యాక్. జామ మీ చర్మం యొక్క వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది. 1 టేబుల్ స్పూన్ ఓట్ మీల్తో జామను కలపాలని డాక్టర్ కొచర్ సూచిస్తున్నారు. 20 నిమిషాల పాటు అలాగే ఉంచిన తర్వాత ఫేస్ ప్యాక్ను కడిగేయండి. 7. ద్రాక్ష ఫేస్ ప్యాక్. ద్రాక్ష మీకు మెరిసే చర్మాన్ని ఇస్తుంది, కాబట్టి వాటిని చూర్ణం చేసి 1 టీ స్పూన్ నిమ్మరసంతో కలపండి. దీన్ని అప్లై చేసి 15 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. 8. ఖర్జూరం ఫేస్ ప్యాక్. ఖర్జూరం సూర్యరశ్మిని నిరోధిస్తుంది మరియు మీ మొత్తం చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది. ఖర్జూరం మెత్తగా చేసి పెరుగుతో కలపాలి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. 9. క్రాన్బెర్రీ ఫేస్ ప్యాక్. క్రాన్బెర్రీస్ మొటిమలను వదిలించుకోవడానికి సహాయపడతాయి. క్రాన్బెర్రీస్ను చూర్ణం చేసి తేనెతో మిక్స్ చేసి మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడగాలి. 10. బొప్పాయి ఫేస్ ప్యాక్. బొప్పాయి మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి మరియు పోషణకు సహాయపడుతుంది. బొప్పాయిని 1 టీ స్పూన్ నిమ్మరసంతో కలపండి. దీన్ని అప్లై చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్లు చాలా హైడ్రేటింగ్గా ఉంటాయి. అవి మీ చర్మానికి పోషణనిచ్చే విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్లను మీకు అందిస్తాయి.
ఇవి ఎక్స్ఫోలియేటింగ్ లక్షణాలతో చర్మాన్ని మృదువుగా చేస్తాయి. అవి ఛాయను మెరుగుపరచడంలో సహాయపడతాయి మరియు వృద్ధాప్య సంకేతాలతో పోరాడటానికి సహాయపడతాయని నిపుణుడు చెప్పారు. ముందుగా ఉన్న అలెర్జీలు ఉన్న వ్యక్తులు వాటిని చర్మంపై ఉపయోగించకుండా ఉండాలి. చాలా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు చర్మానికి అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఏదైనా చర్మ వ్యాధులు ఉన్నట్లయితే మీ చర్మ వ్యాధి నిపుణుడిని సంప్రదించడం మంచిది.